బిల్స్ సర్పంచులకు సంబంధించి క్లియర్ చేయాలని చెప్పేసి సర్పంచుల ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడైతే నిర్వహించడం జరిగింది. భారీ ఎత్తున సర్పంచులు కూడా వచ్చారు. అసెంబ్లీ ముట్టడికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. రైట్, వాళ్ళ డిమాండ్స్ ఏంటి? సర్పంచులు ఏంటన్నా మీ డిమాండ్స్ ఏంటి? సర్పంచ్ నేను మాజీ సర్పంచ్ని. మాది సూర్యాపేట డిస్టిక్. మా సూర్యాపేట డిస్టిక్ ఏపూర్ గ్రామం. 20 లక్షల బిల్లులు రావాలన్నా, 20 లక్షల బిల్లులు రావాలి నాకు. నేను దర్దాపు నా భార్యకు ఆటో ప్రాబ్లం వచ్చింది. చాలా చెప్పు బతలాడి చెప్తున్నాం, అయినా సరే ఎవరు కూడా పట్టించుకునే విధానం లేదు. కావాల్సి మనం అడుగుదానికి వస్తే ఈ రకంగా చేయటం ఇదేం పద్ధతి కాదన్న. ఇప్పుడు నడుకుల గ్రామ పంచాయతీ 30 లక్షలు ఉంటాయి సార్. ఇది ఇలా మా భార్య పిల్లలు లక్షలు గారాకుర్తి కొండాపూర్ మండల్ సంగారెడ్డి జిల్లా. దాదాపు 20 లక్షలు ఒకరు, 30 లక్షలు ఒకరు, ఇట్లా లక్షలు పెండింగ్ లో ఉన్నాయి బిల్లులు. గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి తిరుగుతున్నాము. కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఎక్కడికక్కడ సర్పంచులను అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సర్పంచులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కూడా తరలిస్తున్న సందర్భం చూస్తున్నాం. సర్పంచులు దండం పెడుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మా పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలని చెప్పేసి దండం పెట్టి ఆడుకుంటున్నాం. 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నాం. ఒక్కొక్కరికి 20 లక్షలు, 30 లక్షల బిల్లు కూడా ఇవ్వాలి. దాదాపు అప్పు చేసి తీసుకొచ్చాము. అప్పులలో కూడా వెంబడి పడుతున్నారు. ఊళ్ళలో తిరగలేని పరిస్థితి అని చెప్పేసి కూడా సర్పంచులు చెప్తున్నారు. గతంలో చాలా వరకు అటు సీతక్కలు కానీ మంత్రులు కానీ కలిసినాం, బట్ ఎటువంటి ప్రయోజనం లేదు అని చెప్పేసి సర్పంచులు చెప్తున్న పరిస్థితి. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పోలీసులు అసలు కనీసం మాట్లాడనిచ్చే పరిస్థితి కూడా లేదు. ఒక నిమిషం బయట ఎక్కడికక్కడ అరెస్ట్ చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం కదా. ఒక్కొక్కరు చెప్తారు 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి వెంటబడుతున్నాం, బట్ ఇవ్వట్లేదు. సర్పంచ్ ఎన్నికలు కూడా ఆ పెండింగ్ బిల్స్ క్లియర్ చేసిన తర్వాతనే ఎన్నికలు కూడా నిర్వహించాలని చెప్పేసి గతంలో చెప్పినప్పటికీ పట్టించుకోకుండా ఎన్నికలు నిర్వహించింది. సో మా పెండింగ్ బిల్లుల సమస్య ఏంటని చెప్పేసి కూడా సర్పంచులు అయితే అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నిర్వహించారు. చూస్తున్నాం కదా, అరెస్ట్ చేసి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. అసెంబ్లీ మొదటి రోజే సర్పంచులను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్న పరిస్థితి. సర్పంచుల్ని చాలా దారుణంగా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి. ఒక్కొక్కరికి లక్షల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి. సో కేసీఆర్ ప్రభుత్వం హాయాల నుంచి పెండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంత్రులు చెప్తుంటే అవి గత బకాయిలని చెప్తుంటే చూస్తున్నాం కదా. సర్పంచుల్ని చాలా దారుణంగా వ్యాన్లోకి ఎక్కించిన పరిస్థితి. కనీసం మీడియాతో కూడా మాట్లాడించే పరిస్థితి లేదు. మాజీ సర్పంచ్ బిల్లులు వెంటనే, మాజీ సర్పంచ్ బిల్లులు వెంటనే. ఇప్పటికైనా సర్పంచులకు సంబంధించి పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి సర్పంచులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వద్ద మోకాలు అంటే చెప్పులు అరిగేలా తిరిగాం, బట్ ఏ మంత్రి కూడా పట్టించుకోవట్లేదు. బట్ చివరికి గవర్నర్ కలిసి కూడా వినతి పత్రం ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. సో ప్రభుత్వం ఇప్పటికైనా పెండింగ్ బిల్స్ అన్ని క్లియర్ చేయాలని చెప్పేసి సర్పంచులు కోరుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తొలివేలు కోసం. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.